హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ కామెడీ. అసలు రోజు సాయంత్రం పోస్ట్ చేయడానికి ఒక చిన్న సిరీస్ తీసుకొచ్చాం మీ ముందుకి. ఇందులో మంచి స్టోరీ ఉండబోతుంది, కామెడీ ఇంకా ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది దోస్తులు. మరి ముందు వాటితో పాటు ఈ సిరీస్ ని కూడా ఆదరిస్తారని అనుకుంటున్నాం. ఇది కూడా చూడండి దోస్తులు, మంచి కంటెంట్ తో మీ ముందుకి వచ్చాము. నా పేరు లత. నేనేమో లత వాళ్ళ అమ్మని. నా పేరు అమృత. మరి నేనే దోస్తులు ఆడబిడ్డను. మరి ఈ సిరీస్ ఏంటంటే, ఆడబిడ్డను ఇంట్లో పెట్టుకుంటే ఇంట్లో కోడలతోటి ఎట్లుంటది అని చూద్దాం. సో దోస్తులు, ఈ సిరీస్ పేరు ఆడబిడ్డను ఇంట్లో పెట్టుకుంటే ఎట్లుంటదని. ఈ వీడియో రోజు సాయంత్రం మాత్రం వస్తుంది. రోజు వస్తుందని కంపల్సరీ చెప్పలేము, కానీ సాయంత్రం అయితే అప్పుడప్పుడు పెడతాం దోస్తులు. మరి ఆడబిడ్డను ఇంట్లో పెట్టుకుంటే ఎట్లుంటుందో పార్ట్ 1 మీరు చూస్తారు కదా. వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మా వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయి. మరి లేట్ ఎందుకు దోస్తులు, మన వీడియోలో ఏముండబోతుందో వెళ్ళి చూద్దామా? వెళ్ళి చూసేద్దాం. ఈ వీడియో కూడా మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాం. చూసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్లో చెప్పండి ఎలా ఉందో. మొత్తానికి మా తమ్ముని పెళ్ళి అయితే అయిపోయింది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నావు కదా, మా తమ్ముని పెళ్ళి ఎప్పుడు అవుతుంది, మా మద్దలు ఎప్పుడు వస్తుంది, నేను ఎప్పుడు ఆమెతో కలిసి ఉండాలి. ఇంకేమి నువ్వు అనుకున్న టైం రానే వచ్చింది కదా. నాకు అక్క చెల్లెళ్ళు లేనందుకు నా మద్దల్ని మంచిగా చెల్లెలెక్క చూసుకుంటా నేను. 3 నెలల ముచ్చటనే చూద్దాం. ఎందుకండి అట్లా అంటున్నావు? అవును, మరి ఒక్కింట్లో 2 సిగలు నిల్వయంట. అంటే 2 ఆడళ్ళు ఒక్కింట్లో ఉండలేరంట, సిగలు పట్టుకొని వీక్కుంటారంట. మేమేం వీక్కోం చూడు, మేమిద్దరం మంచిగా కలిసిమెలిసి దోస్తులు లెక్కుంటాం. నువ్వు వదిన అవుతీవి, ఆమె మరదలాయే. వదిన మరదళ్ళు దోస్తులు లెక్కుంటారు అంట. చూద్దాం. అల్లుడు కాఫీ తాగినావా? తాగలే అత్తమ్మా. ఇగో నీ బిడ్డ ఏడవోస్టట్లుంది. మరదలు తమ్ముడు అనుకుంటా కలవరిస్తుంది. చూడే అమ్మ ఎట్లా చేస్తుండో. మద్దలును నేను కొట్లాడుకుంటూ ఉంటామంట, కలిసిమెలిసి ఉండమంట. ఇవాళ రేపు ఏం జరుగుతుందో అదే చెప్తుండ అల్లుడు. కదా అత్తమ్మ, నేను చెప్తున్న దాంట్లో తప్పేముంది? లత, అల్లుడు చెప్పేది కరెక్టే. నువ్వే చూసుకోవాలి మరదల్ని. ఎంత మంచిగా చూసుకుంటే గంత మంచిగా ఉంటుంది నీతోటి. ఏంటి అమ్మ, నేనే మంచిగా చూసుకోవాలన్నా? అది నన్ను మంచిగా చూసుకోదా? గట్ల కాదే, మరదలు నీకన్నా చిన్నది కదా, పెద్దోళ్ళు చిన్నోళ్ళని మంచిగా చూసుకోవాలి అంటుంది అత్తమ్మ. అవును కదా అత్తమ్మ? అవును అల్లుడు, నేనైతే నా అల్లునికి సపోర్ట్. ఏంటి మమ్మీ, ఎప్పుడు నీ అల్లునికి సపోర్ట్ చేస్తావా, నాకు సపోర్ట్ చేయవా? లత, నాకు ఊహ తెలియని వయసులో తల్లిదండ్రులు 2 లేకపోతే అప్పుడు మీ అమ్మ, మా మేనత్త నన్ను పెంచి పెద్ద చేసింది. అవును బిడ్డ, నా బిడ్డను దూరం చేసుకోవడం ఇష్టం లేక నా అల్లునికి ఇచ్చి పెళ్లి చేస్తే నా అల్లుడు నా బిడ్డ నా కళ్ళ ముందే ఉంటారని ఇట్లా చేసిన బిడ్డ. ఏంది అక్క, అందరు ఒక చోట చేరి బాగానే ముచ్చట్లు పెడుతున్నారు కదా. లేచిన వారా తమ్ముడు, మంచిగా నిద్ర పట్టిందా? ఏం బామ్మది? ఏంది బావా నువ్వు కూడా? నీ భార్య లేచిందారా? లేపు, బాగానే పొద్దెక్కింది. పండుకొని తీయమ్మా, ఏం లేపుతావు? కొత్త కొత్త సగం నిద్ర పట్టిందో లేదో, ఇంకా కొంచెం సేపు పడుకోనిది. అబ్బో అక్క, ఇప్పటి నుంచే సపోర్ట్ ఇస్తున్నావు నీ మరదలకు. ఏందిరా, ఇంట్లో అందరు కలిసి నాకు ఇట్లా అంటున్నారు? ఏమైంది? మేమిద్దరం మంచి దోస్తులు లేకుండా వదిన మరదలు అయితే చూద్దాం. ఏమన్నా అంటే చూద్దాం తీ అంటాడు మా ఆయన. సరే మరి, నేను పొలం కాడికి పోయేస్తా. అయ్యో, కాఫీ తాగిపోదు, ఆగలడు, ఉండు ఒక్క నిమిషం. పోతా అత్తమ్మ, ఇప్పటికే లేట్ అయింది. వారం రోజుల నుండి పోతానే లేను. ఇక నీ బిడ్డకు పెళ్లి సంబరం ఇంకొడవలేదు. మధ్యాహ్నం భోజనం అన్న పెడుతుందో లేదో. 2 రోజులు పోకపోతే ఏమవుతుందా అండి? పనులు కదా పని చేసేది. పనులు చేస్తే మనం చూసుకోవద్దా? అడ్డం దిడ్డం చేసిపోతారు. నీ తమ్ముడేమో బిజినెస్ అంటాడు, పొలం చూసుకోడు. ఆ పొలం పనులు నాతోటి కావు బావా. మనం ఏమన్నా చేస్తాంరా? పనుల్లోనే పెట్టి చేపియవాడు, తిని చూసుకోవాలి, రావాలి. నాకు అది సెట్ కాదమ్మా. అట్లా పోయొద్దాం పా ఇవాళనైతే. వాడేమొస్తాడండి, కొత్తగా పెళ్ళైంది.
అందుకేనో ఈ కొత్తగా పెళ్ళి అయితే కొన్ని విషయాలు అడగాలి, అట్లా అట్లా తీసుకుపోయి మళ్ళీ తీసుకొస్తా, ఎటు పట్టుకపోను నీ తమ్ముడిని. బాబమ్మ అది పోదాం. బాబా. ఇక తొందరగా అండి అల్లుడు, టిఫిన్లు ఏం చేయకుండ్రి, ఇంట్లోనే వంట చేస్తా భోజనం చేతురు. సరే అత్తమ్మ. అబ్బా అమ్మ, నీ చేతితో కాఫీ తాగక మస్తు రోజులు అవుతుంది, కాఫీ పెట్టుకురాయి. అబ్బా అల్లునికేమో కాఫీ లేదేం లేదని వట్టిగానే పంపించినావు, నీకు కాఫీ కావాలా ఇప్పుడు? ఆయనకు అట్లే అంటాడు, తీయమ్మ పొంగ పొంగ తాగుతారు, నాకైతే పట్టుకురాపో. నీ మరదలేంది ఇంకా లేస్తలేదు, అది లేస్తే ఇంత ఛాయో కాఫీ పెడుతుందేమంటే. అవునే అమ్మ, నాకు కూడా అది ఎట్లా పెడుతుందో టేస్ట్ చేయాలని ఉంది. లేచినావా మరదలు, మంచి నిద్ర పట్టిందా? హాయ్ వదిన, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అత్తమ్మ. కొత్త కదా సకా నిద్ర పట్టలేదు, మస్తు తలనొస్తుంది. అప్పటి నుండి ఎవరన్నా కాఫీ తెచ్చిస్తారేమో అని చూస్తాను. ఇక నిన్న డాన్సులు చేసేది కదా, గట్లనే ఉంటుంది. అమ్మ నేను కాఫీ పెట్టుకోద్దు నావే. నేను పెట్టుకొస్తా తీ బిడ్డ ఇద్దరికి. నేను పెట్టుకొస్తా తీయే, నువ్వు కొద్దిసేపు కూర్చొని కొడలతో మాట్లాడు. చెప్పుడు మర్చిపోయినత్తమ్మ. ఏంటిది? ఇవాళ మా అమ్మ అక్క ఇద్దరు వస్తామన్నారు. అవునా, నాకు ఫోన్ చేయలేరు మరి? నాకు చేసిరత్తమ్మ, మీకు చేస్తా అంటే నేనే చెప్తా అన్న. ఏ టైం వరకు వస్తా అన్నారు మరి? సాయంత్రం వరకు వస్తామంటే నేనే పొద్దున రమ్మన్నా, కొద్దిసేపు ఉన్నట్టుంటుంది. అదే ఇక మీరు వంట చేస్తారు, మన మందమే చేస్తారని చెప్తాను. అంటే ఏంది, వంట చేయమంటుందా వాళ్ళకు? ఇది చేయదు కానీ నన్ను చేయమంటుందా? ఏమంటున్నవే నాకు అర్థమైతలేదు. టిఫిన్లు ఏం చేయకుండా అత్తమ్మ, టిఫిన్లు తినేస్తామన్నారు కానీ వంటనైతే చేయండి వాళ్ళకు. నేను చేయాలనా వంట? మీరే చేస్తారు కదా, ఇవాళ వంట ఎవరు చేద్దాం అనుకుంటున్నారు, వదినేనా మీరా? నేనే చేస్తా. సరే వాళ్ళకు కూడా చేస్తా పచ్చు. మా అమ్మమ్మ కూడా వస్తుంది అత్తమ్మ, మా అమ్మమ్మకు పసుపు వేస్తే నచ్చది, ఏదన్నా సపరేట్ కూర చేయండి అత్తమ్మ. అయ్యో ఎందుకే? ఇక అంతే, కొన్నేళ్ళు అవుతుంది పసుపు లేకుండా తింటాను మా అమ్మమ్మ. ఇక సపరేట్ ఏం చేస్తా కానీ పసుపు లేకుండా చేసి తర్వాత మొత్తం అంతా పసుపు వేస్తా అందులోనే. గదే ఏదో ఒకటి చేయండి అత్తమ్మ. అమ్మ ఇక నీకు కూడా తెచ్చిన కాఫీ. అయ్యో వచ్చిన బిడ్డ పూజ, ఇంకా కాఫీ తీసుకో వదిన దగ్గరికి వెళ్ళి. నాకెందుకు తెచ్చినావు బిడ్డ? ఏ తాగమ్మా, ఇన్నర్ నుంచి పనులే పనులు, మంచిగా ప్రశాంతంగా కూర్చొని తాగు. ఆమె వేస్తూనే ఉన్నది, ఈడకొచ్చి తీసుకో అంటుంది మళ్ళీ మా అత్త. ఇక మధ్య కాఫీ ఇవ్వండి వదిన. అబ్బా మస్తు తలనొప్పిగా ఉంది. కాఫీ లేచి తీసుకోమంటే తీసుకోలేదు, నా బిడ్డ తెచ్చేయాలంట దగ్గరికి. అయ్యో మధ్యాహ్నం తిన్నాక కొంచెం సేపు అనుకో పూజ, ఏం కాదు. ఇక కాఫీ నీదేది బిడ్డ? నాది లోపల ఉంది, తెచ్చుకుంటామ్మా. అయ్యో వదిన నువ్వు తెచ్చుకోలేవా? ఇంకా తెచ్చుకుంటా. ఒక ట్రేలో పెట్టుకొని తీసుకురావాలి కప్పులు, ఇట్లా ఒక్కొక్కటి ఎంతమంది తెచ్చిస్తావు వదిన? ఇదైతే కూర్చున్న కాడికి వెళ్ళి నా బిడ్డకి చెప్తుంది. ఇంకా లత పూజ వాళ్ళ అమ్మోళ్ళు వస్తారంట, పూజ నువ్వు ఇద్దరు కలిసి వంట చేయరు. సరే అమ్మా చేస్తాం. అవునా పూజ? అబ్బా వంట చేద్దామంటే నాకు అస్సలు ఒప్పుతలేదు వదిన, మస్తు తలనొస్తాను ఎందుకో ఏమో. నేను చేస్తుంది, అమ్మ నాకు సాయం చేస్తుంది, నేను అమ్మ చేస్తాను. ఇవాళ రెస్ట్ తీసుకో మంచిగా. ఇక నీ మధ్యలో ఇప్పటి నుంచే ఇంకేసుకొస్తున్నావా? ఏ కొత్త కదమ్మా, నిద్ర ఉండదు ఏముండదు, అంత తలకాయ వస్తుందంట. పూనీతి ఏ పాటి ఇద్దరే కదా మనం చేద్దాంకి. పూజ నీకు కాఫీ తాగడం అలవాట? అయ్యో చెప్పుడు మర్చిపోయినవది, నా సాయంత్రం కూడా కాఫీ పెట్టగలరా? ఇంకా సాయంత్రం చాయ్ తాగుతా, పొద్దున కాఫీ తాగుతా. ఏమైంది సాయంత్రం చాయ్ చెప్పుడు మర్చిపోయినా చెప్తుంది ఇప్పుడే. నాకు ఇప్పటి నుంచి ఆర్డర్లు ఇస్తుందా? ఏ కాదు, ఇవాళ రెస్ట్ తీసుకోమని చెప్పినా కదా, అందుకే చెప్తుంది ఏమో కావచ్చు. పూజ గా డ్రెస్ ఏం డ్రెస్? ఏం డ్రెస్ ఏంది అత్తమ్మ, నా డ్రెస్ని గట్ల ఎందుకు అంటారు? ఏ గట్ల కాదు పూజ, చున్నీ వేసుకుంటే అయిపోతుంది కదా అంటుందమ్మ. చున్నీలు ఇప్పుడు ఎవరు వేసుకుంటలేరు వదిన, అది పాత ఫ్యాషన్ అయిపోయింది. ఇంట్లో ఉన్నప్పుడు ఫ్యాషన్లు చూడొద్దు. ఇంట్లో బాగుంటాడు, మామయ్య ఉంటాడు, వాళ్ళ ముందు కొంచెం మంచిగా ఉండాలి. ఇక చూసేటోళ్ళకు వంకర బుద్ధి ఉంటే మనం ఏం చేస్తాం, మొత్తం నిండా కప్పుకున్నా చూస్తారు చూసేటోళ్ళు. ఏ పోనీ తీయమ్మాయి, అలా రేపు ఎవరు వేసుకుంటారు, అట్లా అన్నీ పట్టించుకోవద్దు. ఇక మన ఇంట్లో ఎవరు ఉంటారు,
బావ నాన్న ఇద్దరే కదా, నాన్న ఎట్లాగో బిడ్డ లెక్కనే చూసుకుంటాడు కానీ ఇక బావ చెల్లె కంటే ఎక్కువ చూసుకుంటాడు. ఇక ఎట్లున్నది చెప్పండి దోస్తులు మన వీడియో. ఈ సిరీస్ ఎలా ఉంది, కంటిన్యూ చేయమంటారా? కామెంట్లో చెప్పండి దోస్తులు. ఇంకా ముందు ముందు సూపర్గా ఉంటుంది.